మిగిలిన చపాతీలతో ఈవినింగ్ స్నాక్గా ఎగ్ చపాతీ నూడిల్స్ చేసుకుందామా? అయితే పదండి వీడియోలోకి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని ముచ్చట్లు. సో నాకు ఒక 2 చపాతీలు మిగిలిపోయాయండి. సో వాటిని ఏం చేద్దామా అనుకుంటున్నప్పుడు నాకు గుర్తొచ్చింది చపాతీ నూడిల్స్ చేసుకోవచ్చని. సో వాటిని 2 చపాతీలని ఇలా నేను రోల్ చేసి చిన్న చిన్న నూడిల్స్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి. సో ఇలా నూడిల్స్ లాగా తయారవుతాయి అన్నమాట. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి 2 కోడిగుడ్లను పగలగొట్టి వేసి సరిపడా ఉప్పు కారం వేసుకొని కాసేపు కదల్చకుండా అలాగే వదిలేసేయండి ఆమ్లెట్ అయ్యేదాకా. సో తెలుసు కదా, ఆమ్లెట్ అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా వాటిని కట్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని వాటిని కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో బాండిని తీసుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత దీంట్లో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. సో ఇవి త్వరగా వేగాలంటే మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. సో అప్పుడు ఈజీగా వేగిపోతాయి అన్నమాట. సో ఇలా కొంచెం ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ కెచప్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అండ్ 1 టీ స్పూన్ సోయా సాస్ వేసి బాగా వేయించుకోండి. నా దగ్గర సోయా సాస్ లేదు, నేను వేయట్లేదు. మీరు కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అవన్నీ వేయించుకున్నాక మనం కట్ చేసుకున్న చపాతీ నూడిల్స్ని కూడా వేసి ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ముక్కల్ని. తర్వాత ఎగ్ ఆమ్లెట్లను కూడా వేసి బాగా ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టాస్ చేసుకోండి. అంతే, చాలా 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 బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా ఈ రెసిపీని చేసుకుంటే. ఎలా ఉంది రెసిపీ? నచ్చితే సబ్స్క్రైబ్.